హలో ఎస్ సార్. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. Okay. So in today's class, we're going to start with the AWS services because you already know that what is the basics of cloud computing. Huh? ఓకే. So the first service we're going to log here, first service we're going to learn this AWS portal. I just log into the portal first. The first service we're going to learn is known as the EC2. Do that EC2. EC2. What is the EC2? EC2 stands for Elastic Compute Cloud. Elastic. కంప్యూట్ క్లౌడ్. వాట్ ఈస్ వి ఎలాస్టిక్? ఎలాస్టిక్ మీన్స్ లైక్ యూ హ్యావ్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ముందుకి సాగుతుంది, పెద్దది అవుతుంది, చిన్నది అవుతుంది. కరెక్టేనా? అవును. వాట్ ఈస్ మై ఎలాస్టిసిటీ? ఎలాస్టిసిటీ మీన్స్ ఇట్ విల్ గ్రో అండ్ మళ్ళీ లాగుతాం, మనం దానికి స్ట్రెచ్ చేస్తాం, మళ్ళీ ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఓకేనా? అవును. అంటే ఏంది, పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఓకే. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఎలాస్టిసిటీ మీన్స్ ఇట్ కెన్ గ్రో అండ్ ఇట్ కెన్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కంప్యూటర్ అంటే కంప్యూటర్, క్లౌడ్ అంటే క్లౌడ్. అంటే ఏంది, క్లౌడ్ లో ఉన్న కంప్యూటర్ ని ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటారు. ఏమంటారు? క్లౌడ్ లో ఉన్న కంప్యూటర్ ని ఏమంటారు? ఎలాస్టిక్ క్లౌడ్ అంటారు. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దీన్ని వర్చువల్ మిషన్ అంటారు. ఏమంటారు? వర్చువల్ మెషిన్. వర్చువల్ మిషన్ అంటారు. యాక్చువల్ గా ది వర్చువల్ మిషన్, ఇట్ ఈస్ అ వర్చువల్ మిషన్. ఇట్ ఈస్ వర్చువల్ మిషన్. బట్ అమెజాన్ ఏముంటది అంటే దీన్ని ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఉంటుంది. ఏముంటది? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇంకో పేరు ఏంటంటే ఇన్స్టాన్స్. ఏం పేరు? ఇన్స్టాన్స్. ఓకే. ఫస్ట్ ఐ విల్ లాగ్ ఇన్ టు ద కన్సోల్. మీకు ఉంది కదా అకౌంట్? ఉంది సార్. In today's class, we're going to create two instances. One is the Linux instance, second one is the Amazon Linux instance, and second one is the Windows instance. Okay. Then how will you find this EC2? For EC2, just click on the services. In the right side, in the left side, have a different services are provided by the AWS. In the left side, we have analytics, we have application integration, blockchain, business application, cloud financial management, compute, containers, customer enablement, database, developer tools, like many tools are there. In the left side. Okay. EC2 can be found on which one? Compute. Okay. Compute. Under the compute, you have a EC2. So you could choose there, just observe here. What is the EC2? Virtual servers in the cloud. Virtual servers in the cloud. EC2 and cloud. Virtual servers in the cloud. Yeah, understood. Cloud. So here, మీకు రీజన్స్ అవైలబిలిటీ జోన్స్ ఐడియా ఉందా? ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ 5 minutes. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని ముందు నేర్చుకునే ముందు వాడు ఏం చేస్తాడంటే, అక్రాస్ ద గ్లోబ్, చూడండి ఇక్కడ ఏం చేయాలంటే, జస్ట్ టైప్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏం టైప్ చేయాలి? AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టైప్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఓపెన్ అయింది కదా. ఇలా ఓపెన్ అయినప్పుడు నార్మల్ గా వీ హ్యావ్ 7 కాంటినెంట్స్ ఉంటాయి. ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయి? 7 కాంటినెంట్స్. సో దాంట్లో మ్యాన్ కైండ్ ఒక్క కాంటినెంట్ లో ఉండదు, అది అంటార్టికా. మొత్తం 6 కాంటినెంట్స్ లో మ్యాన్ కైండ్ ఉంటుంది. ఓకేనా? వీడు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ సర్వీసెస్ 7 కాంటినెంట్స్ లో ఉంటుంది. ఏముంటుంది? 7 కాంటినెంట్స్ లో ఉంటుంది. 7 కాంటినెంట్స్ ఉంటుంది. వీడు ఎలా డివైడ్ చేసుకున్నాడంటే, ఎవడు AWS నార్త్ అమెరికా, చూడండి నార్త్ అమెరికా, ఇంకోటి ఏంది సౌత్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మన ఇండియా ఉండేది ఏషియా పసిఫిక్ లో. ఏముండేది? మన ఇండియా ఉండేది ఏషియా పసిఫిక్. ఏషియా పసిఫిక్ కి బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ముంబై వస్తుంది. లాంచ్ 2016 నడుపుతాను. లాంచ్డ్ ఇన్ ద 2016. ఓకేనా? ఇక్కడ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే హైదరాబాద్ లాంచ్ 2020, అవైలబిలిటీ జోన్స్ 3 అని వస్తా ఉంది. ఓకే. ఇక్కడ వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటది? నథింగ్ బట్ డేటా సెంటర్ ఉంటుంది. ఏముంటది? వాడి డేటా సెంటర్స్ ఉంటాయి. AWS డేటా. ఆ డేటా సెంటర్ ఎలా ఉంటుంది? డేటా సెంటర్ ఇది అనుకుంటే దీని లోపలే ఉంటాయి సర్వర్స్ ఉంటాయి. దీని లోపలే ఉంటాయి సర్వర్స్ ఉంటాయి. ఇలా సర్వర్స్
యూ హ్యావ్ ఎ సర్వర్స్. దీనిలో డేటా సెంటర్లే ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, మెనీ సర్వర్స్ ఉంటాయి. అలా వందల్లో లక్షల్లో ఉంటాయి సర్వర్స్, చెప్పాలంటే లక్షల్లో ఉంటాయి. ఇలా సర్వర్స్ ఉంటాయి. అన్ని కూడా ఒకదానికి కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఒకదానికొకటి ఇంటర్నెట్ కనెక్టివిటీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఆల్ కనెక్టెడ్. ఓకే, ఓకే ఆల్ కనెక్టెడ్. ఓకే వాడు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, డేటా సెంటర్ కదా వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడు? ఎవడు? AWS వాడు. AWS. ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో, ఆ డేటా సెంటర్ ఏదైతే ఉందో అక్రాస్ ద రీజియన్స్ లో ఉండే ఏముండే ఏముండే అక్రాస్ ద రీజియన్స్ లో. రీజియన్స్ ఉండే. ఏ రీజియన్ అక్రాస్ ద గ్లోబ్ ఏ రీజియన్స్ ఉన్నాయి? నార్త్ అమెరికా, ఏంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఇలా ఉన్నాయి. ఇలా మిడిల్ ఈస్ట్. తీసుకుంటే సార్ అంటే ఇప్పుడు రీజియన్స్ అనేవి లైక్ కాంటినెంట్స్ రీజియన్స్ కింద డివైడ్ చేసుకున్నాడు అంతే కదా? పర్టికులర్ ఏరియాని రీజియన్ అనుకున్నాడు. ఆహా, ఏరియా అండ్ రీజన్ అనుకున్నాడు. ఓకే, ఏరియా రీజియన్ అనుకున్నాడు. అక్కడ వాడి సర్వీసెస్ ఉన్నాయి. ఓకే సార్. ఈ రీజియన్స్ తీసుకుంటే టోటల్ గా ప్రస్తుతానికి 33 రీజన్స్, ప్రస్తుతానికి 33 రీజన్స్ ఉన్నాయి. 33. When they started, the first region is నార్త్ వర్జీనియా. ఓకే, నార్త్ అమెరికాలో చూడండి, ఓయో ఫస్ట్ రీజన్ ఇస్ ద నార్త్ వర్జీనియా. ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ రీజన్ ఇస్ నార్త్ వర్జీనియా. ఏంది? నార్త్ వర్జీనియా. ఓకే, నార్త్ వర్జీనియా. Over the period when they started operation 2006, only single region. ఓకే, Understood? Only single region is there. Over the period of the time, they added, from the past 18 years, they added 33 regions. ఓకే, Understood? ఆ రీజన్ లో ఏముంటాయి? వాటి Understood. సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ నథింగ్ బట్ డేటా సెంటర్ ఉంటుంది. ఏముంటది? డేటా సెంటర్స్. ఓకే, డేటా ఏం సెంటర్స్. చేస్తాడంటే ఒక పర్టికులర్ ఒక ఏరియాని తీసుకొని దాని రీజన్ అనుకుని ఆ రీజన్ లో డేటా సెంటర్ ని డిప్లాయ్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓకే, ఈ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ ఏదైతే పెడుతున్నాడో, డేటా సెంటర్ పెడుతున్నాడో అన్ని ఒక్క దగ్గర పెడితే ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ ఏ న్యాచురల్ డిజాస్టర్, ఫ్లడ్ వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది, ఓకేనా, ఎర్త్క్వేక్ వచ్చింది, ఫ్లడ్ వచ్చింది, లేదా షార్ట్ సర్క్యూట్ అయింది. మరి ఒకే దగ్గర పెడితే ఈ సర్వర్స్ అని ఒకే దగ్గర పెడితే, ఒకే డేటా సెంటర్ లో సర్వర్స్ అని ఒక ప్లేస్ లో పెడితే, ఈ వరద వస్తే మొత్తం అయిపోతాయి, రీజన్ లో ఉన్న సర్వర్స్ అన్ని అయిపోతాయి. వరద వచ్చింది అనుకున్నాం, ప్రాబ్లం అంటే అక్కడ ఆగిపోతాయి అన్ని పవర్ అయిపోతాయి. సర్క్యూట్ అన్ని షార్ట్ ఆగిపోతాయి. సర్క్యూట్ అయిపోయింది, మొత్తం అన్ని ఒకేసారి సర్క్యూట్ అయిపోతాయి. ఫైర్ యాక్సిడెంట్ అయింది, మొత్తం పోతాయి. ఎర్త్క్వేక్ అయింది, అప్పుడు పోతాయి. అండర్స్టూడ్? అవును సార్. దీన్ని వాడు ఏం చేశాడంటే వాడు సింప్లిఫై చేశాడు. ఎలా చేశాడంటే, ఈ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ లో కొన్ని సర్వర్స్ కొన్ని ఏరియాలో, అంటే డేటా సెంటర్ కొన్ని సర్వర్స్ ఇంకో ఏరియాలో, కొన్ని సర్వర్స్ ఇంకో ఏరియాలో పెట్టుకున్నాడు. దాన్ని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్ అంటాడు. ఏమంటాడు? దీన్ని ఏమన్నాడు? అవైలబిలిటీ జోన్. అన్ని ఒకే దగ్గర పెట్టకుండా, ఇప్పుడు ఇండియా రీజియన్, ముంబై రీజియన్ ఉంది అనుకోండి, ముంబై అవుటర్ రీజియన్ ఉంది. ముంబైలో రీజియన్ లో డేటా సెంటర్స్ ఏవైతున్నాయో ఆ డేటా సెంటర్, కొన్ని డేటా సెంటర్లు ఒక ఏరియాలో, కొన్ని డేటా సెంటర్లు ఒక ఏరియాలో, కొన్ని డేటా సెంటర్ కొన్ని ఏరియాలో. ఇప్పుడు హైదరాబాద్ లో డేటా సెంటర్ ఉంది. ఆ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ ఒకటి శంషాబాద్ లో, ఇంకోటి మనకి షాద్ నగర్ లో, ఇంకోటి సంథింగ్ ఏదో దిల్సుఖ్ నగర్ లో అలా పెడతాడు. ఎందుకు పెడతాడు? ఒకవేళ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగినా, ఏదైనా కెలామిటీ వచ్చినా, ఈ డేటా సెంటర్ పోయినా నెక్స్ట్ డేటా సెంటర్ లో అప్లికేషన్ రన్ అవుతుంది. కాబట్టి హై అవైలబిలిటీ రిడెండెన్సీ కోసం వీడు అవైలబిలిటీ జోన్ గా డివైడ్ చేశాడు. ఎవడు? AWS వాడు. అర్థమవుతుందా? సో రీజియన్ ఉంటుంది, ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్. ఈ నార్త్ అమెరికా ఉంది, దీంట్లో సౌత్ అమెరికా, ఇలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ కింద చూస్తే ఇక్కడ చూడండి ఏముంది, నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. అవైలబిలిటీ జోన్స్. ఫస్ట్ రీజియన్ గురించి చదువుదాం. అవైలబిలిటీ జోన్స్. రీజియన్ అంటే ఏం చదువుదాం? రీజియన్ అంటే ఏంటంటే AWS has the concept of a region which is the physical location around the world where the cluster of data centers ని కలిపి ఒక రీజియన్ అంటారు. క్లస్టర్ మీన్స్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్. Cluster of data centers. Cluster means group. Okay?
We call each Okay. group logical address as a availability zone. మళ్ళీ ఆ రీజియన్ లో ఒక గ్రూపులుగా డివైడ్ చేసి అన్ని ఒక దగ్గర పెట్టలేదు వాడు. పాయింట్ అర్థమైందా మీకు? అన్ని అర్థమైంది దగ్గర సార్. పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఒకవేళ నా అప్లికేషన్ బిగ్ అప్లికేషన్ నేను డేటా సెంటర్లో పెట్టుకున్నాను. డేటా సెంటర్ పోయింది, అది వరద వల్ల సంథింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది, ఫైర్ సర్క్యూట్. మరి అప్లికేషన్ నాకు రన్ అవ్వదు కదా. ఇదే అప్లికేషన్ నేను ఆ డేటా సెంటర్స్ ఏ ఉండేవో మల్టిపుల్ దగ్గర ఇదే యాప్ ని ఒక డేటా సెంటర్ దగ్గర ఇంకో డేటా సెంటర్లో ఇంకో దగ్గర మూడో డేటా సెంటర్లో కూడా నేను యాప్ ని డిప్లాయ్ చేస్తాను, సేమ్ యాప్ ని. ఒకవేళ ఈ డేటా సెంటర్ పోయినా ఇంకో డేటా సెంటర్ లో అప్లికేషన్ రన్ అవుతుంది కదా. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అంటే హై రిటెండెన్సీ అంటే డూప్లికేషన్ కోసం బ్యాకప్ లాగా పెట్టుకున్నాను. దాన్ని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్. ఏమంటాడు? అవైలబిలిటీ జోన్స్. Each AWS region consists of minimum 3 regions. Okay, each region have a how many availability zones? 3 availability zones ఉంటాయి. ఏమంటాయమ్మా? 3 అవైలబిలిటీ జోన్స్. అంటే మినిమం 3 నానా, అంటే మినిమం 3 అన్నాను. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 మా అంటే 6 కూడా ఉండొచ్చు. నాట్ ఫర్ జీనియలో 6 ఉంటాయి. ఓకే, అంటే 6 ప్లేసెస్ లో డేటా సెంటర్ ఉన్నది అర్థం, సింపుల్ చెప్పుకోవాలంటే. ఓకే, ఓకే. సో మనకి ఒక ఐడియా లేదు, బట్ యాజ్ పర్ ద కొంత రిక్వైర్మెంట్ తీసుకుంటే ఒక డేటా సెంటర్ లో 1.5 lakhs సర్వర్స్ ఉంటాయండి. అలాగా 3 నుంచి 4 డేటా సెంటర్లు కలిపి ఒక అవైలబిలిటీ జోన్ అవుతుంది. ఓకే, చూడండి మీరు ఎంత బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు చెప్తున్నాను. 1.5 lakhs ఒక డేటా సెంటర్ అంటే 3-4 డేటా సెంటర్లు కలిపి ఒక అవైలబిలిటీ జోన్ అయితే 3 అవైలబిలిటీ జోన్ కూడా రీజన్ అయితే చూసుకుని ఎన్ని సర్వర్స్ ఉంటాయి. ప్రతి డేటా సెంటర్లు 1.5 అనుకుంటే 3 డేటా సెంటర్లు కనుక్కుంటే అట్లీస్ట్ 3-4 అన్నాం. 1.5 into 3 అంటే 4.5 lakhs సర్వర్స్ ఏముంటాయి ఒక అవైలబిలిటీ జోన్ లో ఉంటాయి. అలాంటి 3 అవైలబిలిటీ జోన్లు మినిమం ఎన్ని అవైలబిలిటీ జోన్లు ఉంటాయి? 3 ఉంటాయి. ఏముంటాయి? 3 ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐసోలేటెడ్ గా ఉంటాయి, ఒకదానికి ఒక సంబంధం ఉండదు. అంటే ఐసోలేటెడ్ అంటే ఒకదానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి, కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి అవైలబిలిటీ నుంచి చాలా దూరంలో ఉంటాయి. ఏముంటాయి? దూరంలో ఉంటాయి. ప్రతి అవైలబిలిటీ జోన్ కి దాని ఓన్ పవర్ సప్లై ఉంటుంది, ఓన్ ఏసీ ఉంటుంది, ఓన్ ఇక్కడ చూడండి ఓన్ అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, ఓన్ పవర్ సప్లై ఉంటుంది, ఓన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, ఓన్ ఇన్వర్టర్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ రీజన్స్ లో మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేసి చెప్పాను? అవైలబిలిటీ జోన్ అనేది అవైలబిలిటీ జోన్స్ మీరు చూసుకుంటే అవైలబిలిటీ జోన్ అది అండ్ అవైలబిలిటీ జోన్ ఇస్ 1 or more డేటా సెంటర్స్. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు కలిపి ఏమంటారు? అవైలబిలిటీ జోన్ అంటారు. ఓకే సార్. ఏజెంట్స్ గివ్, ఏజెంట్ అంటే ఏంది? అవైలబిలిటీ జోన్. ఏది? అవైలబిలిటీ జోన్. గివ్ ద కస్టమర్ టు ఎబిలిటీ టు ఆపరేట్ ప్రొడక్షన్ అప్లికేషన్ డేటాబేస్ హైలీ అవైలబుల్ ఫాల్ట్ టాలరెంట్. వాట్ ఇస్ మై హైలీ అవైలబుల్ ఫాల్ట్ టాలరెంట్? సేమ్ అప్లికేషన్ ఈస్ రిప్లికేటెడ్ ఇన్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఉంటాయి. ఏముంటాయి? మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అంటే మీ యాప్ ఒక రీజన్ లో ఒక యాప్ ని డిప్లాయ్ చేస్తారు. ముంబై రీజన్ లో యాప్ ని డిప్లాయ్ చేస్తారు. ఓకే, ముంబై రీజన్ లో యాప్ ని డిప్లాయ్ చేసినప్పుడు ఈ యాప్ ఏమవుతుంది? మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో రిప్లికేట్ చేసాము. ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ పోయినా ఇంకో అవైలబిలిటీ జోన్ లోని అప్లికేషన్ రన్ అవుతా ఉంది. ఓకేనా? ఈ అవైలబిలిటీ జోన్ ఒకదానికొకటి ఏముంటాయంటే హై స్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఏముంటాయి? హై స్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అన్ని కూడా ఐసోలేటెడ్. ఇక్కడ చూస్తే కంపెనీస్ ఆర్ బెటర్ ఐసోలేటెడ్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఇష్యూస్ ఆర్ పవర్ అవుటేజెస్, పవర్ పైన లైటింగ్ స్ట్రైక్ అయినా, టర్నడో అయినా, ఈత్ క్వేక్ అయినా ఇలాంటివి జరిగినా కూడా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఒకదానికి సపరేట్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చింది, ఒక అవైలబిలిటీ జోన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది, దాని యొక్క ఇంపాక్ట్ 100 kilometers రేంజ్ తర్వాత ఉండదు. వరద వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా, ఏది వచ్చినా దాని రేంజ్ 100 kilometers రేంజ్ మాత్రమే ఉంటుంది. ప్రతి అవైలబిలిటీ జోన్ కి 100 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? ఏంది? ప్రతి అవైలబిలిటీ జోన్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 100 kilometers. అంటే హైదరాబాద్ లో డేటా సెంటర్ ఉంది, హైదరాబాద్ లో డేటా సెంటర్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్, ఒక అవైలబిలిటీ జోన్ కి ఇంకో అవైలబిలిటీ జోన్ కి 100 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అన్ని హైదరాబాద్ లో ఉండవు.
ఇంకోటి ఎంత హైదరాబాద్ దగ్గరలో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? దట్ ఈస్ ఓకే. వాట్ ఓకే రీజన్ సార్. అండ్ అవైలబిలిటీ జోన్. రీజన్ అండ్ అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్స్. నువ్వు ఏ అవైలబిలిటీ జోన్ ఏ రీజన్ అయినా తీసుకోవచ్చు. ఐ వాంట్ టు డిప్లాయ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు రీజన్. కానీ నా స్విగ్గీ అప్లికేషన్ ఇండియాలో ఉంది కాబట్టి నియరెస్ట్ డేటా సెంటర్లో డిప్లాయ్ చేసుకోవాలి. సింగపూర్లోనో లేదంటే యూఎస్ఏ డేటా సెంటర్లో చేసుకుంటే లేటెన్సీ ఉంటుంది. ఓకే. నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. నా అప్లికేషన్ నేను నార్త్ వర్జన్ చేసుకుని చేసుకో. కానీ నీ అప్లికేషన్ ఇంటెండెడ్ యూజర్స్ ఎక్కడ ఉండాలి అది ఇక్కడ ఉన్నారు చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్విగ్గీ అనేది ఇండియాలో ఉంది కాదు, ఇండియాలో ఉన్న యూజర్స్ ఉంటారు. యూఎస్ లో ఉంటారా? లేరు కదా. కాబట్టి నియరెస్ట్ డేటా లేదు. సెంటర్ లో డిప్లాయ్ చేసుకోవాలి, నియరెస్ట్ రీజన్ లో చేసుకోవాలి. ఓకే. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే సార్. అర్థమైంది సార్. అదేంది రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్. ఇక్కడ మళ్ళీ లోకల్ జోన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? లోకల్ జోన్స్. ఈ లోకల్ జోన్స్ అంటే ఏంటంటే ఒక డేటా సెంటర్ ఏదైతే ఉందో, ముంబై యొక్క డేటా సెంటర్ ఉంది. ఆ ముంబై డేటా సెంటర్ నుంచి కన్యాకుమారికి లార్జర్ ఫెయిర్ డిస్టెన్స్ ఉంటుంది కదా. ఏంటి సార్? అర్థం అవ్వలేదు నాకు. మీకు ముంబై డేటా సెంటర్ రీజియన్ ఉంటుంది, యూజర్ ఏమో కన్యాకుమారి. యూజర్ ఎక్కడున్నాడు? కన్యాకుమారి. మరి కన్యాకుమారి నుంచి ముంబై డేటా సెంటర్ కి డిస్టెన్స్ కి దూరం ఉంటుందా లేదా? ఉంటది. ఒక 2,000-3,000 కిలోమీటర్ ఉంటుంది. 2,000-3,000 కిలోమీటర్ ఉంటుంది. మరి లేటెన్సీ వస్తుంది. అది యూజర్ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఏం చేస్తే లేటెన్సీ వస్తుంది. ఓకే. దానికి సొల్యూషన్ ఏంటంటే లోకల్ జోన్స్. ఓకే. అంటే వాడు నియరెస్ట్ ఇప్పుడు చెన్నైలో ఒక స్మాల్ డిస్ట్రిబ్యూటెడ్ చిన్న డేటా సెంటర్ లాంటి పెడతాడు. ఓకేనా? ఓకే సార్. అదేం చేస్తుంది అంటే మీకు ఆ ముంబైలో ఉన్న డేటా సెంటర్లో ఉన్న డేటా లేదంటే అప్లికేషన్ క్యాషింగ్ చేసి ఆ పర్టికులర్ దగ్గరగా ఉన్న డేటా సెంటర్ దగ్గర ఉన్న లోకల్ జోన్ లోకి క్యాష్ చేస్తుంది టెంపరీగా. అదేమవుతుంది? నీకు హై స్పీడ్ తో యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? లోకల్ జోన్ అంటారు. ఏమంటారు? లోకల్ జోన్ అంటారు. అలాగే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. మొబైల్ అప్లికేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తారు? మొబైల్ టవర్స్ ఉంటాయి కదా, మొబైల్ టవర్స్ ఉంటాయి, 5G టవర్స్ ఉంటాయి. 5G టవర్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకొని ఆ వేవ్ లెంగ్త్ జోన్ క్రియేట్ చేసి మీకు యాజ్ కస్టమర్ కి ఎంత దగ్గర చేర్చాలి. ఓకే. అంటే డేటా సెంటర్ నుంచి నువ్వు తీసుకుంటే చాలా దూరం అవుతుంది. మరి డేటా సెంటర్ కు ఫెయిర్ డిస్టెన్స్. ముంబై చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం లేదు, మరి ముంబై నుంచి దూరం ఉండే వాళ్ళకి వాడు ఏం చేస్తాడు? ఆ పర్టికులర్ ఏరియాలో లైక్ చెన్నైలో, లైక్ బెంగళూరులో, లేక కోల్కతాలో, లేక నోయిడాలో, లేక ఢిల్లీలో వాడు ఏం చేస్తాడంటే ఈ లోకల్ జోన్స్ పెడతాడు. ఏం పెడతాడు? లోకల్ జోన్స్ పెడతాడు. అదేం చేస్తుంది? మెయిన్ డేటా సెంటర్లో ఉండే డేటాని క్యాష్ చేసి దాని లోపల లోకల్ జోన్ క్యాష్ చేసుకొని మీకు దగ్గరికి చేరుస్తుంది. ఓకే. అర్థమైందా? దట్ ఈస్ విచ్ మీన్ దట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ జోన్స్, లోకల్ జోన్స్, రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్. ఇక ఏముంటది? ఫస్ట్ థింగ్ విల్ బి దేర్ లైక్ దిస్ వన్. మొత్తం సర్వీసెస్ రీజియన్ గా డివైడ్ చేశాడు. మొత్తం సర్వీసెస్ ఏం చేశాడు? 33 రీజియన్ గా డివైడ్ చేశాడు. ఏం చేశాడు? 33 రీజియన్ గా డివైడ్ చేశాడు. ఆ 33 రీజియన్, ఈచ్ రీజియన్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఏముంటాయి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో గ్రేటర్ దాన్ 3 కంటే 3 ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి ఎన్ని రీజియన్స్ ఉంటాయి? 33 రీజియన్స్ ఉన్నాయి. సో అవైలబిలిటీ జోన్స్ ఉండండి 105 అవైలబిలిటీ జోన్స్. సో రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అని చెప్పాను మీకు, గుర్తుందా? ఇప్పుడు రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ లోకల్ జోన్స్ అని చెప్పాను. లోకల్ జోన్స్ అదేం చేస్తుంది? నియరెస్ట్ డేటా నియరెస్ట్ గా నీకు చేరుస్తుంది డేటాని క్యాష్ చేసి. అంటే నియరెస్ట్ ప్లేసెస్ లో ఈ లోకల్ జోన్స్ ఉంటాయి. 39 లోకల్ జోన్స్ ఉంటాయి. ఏంటి? కోల్కతాలో, బెంగళూరులో, చెన్నైలో కూడా లోకల్ జోన్ ఉంటుంది. అదేం చేస్తుంది? ఈ డేటా సెంటర్ దగ్గర చేస్తుంది మీ దగ్గరికి. అదేంది? గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ప్రెసెంట్ ఎన్ని రీజియన్స్ ఉంటాయి? 33 రీజియన్స్. ఇవి మారుతూ ఉంటాయి. ఈ 33 ఏం కాదు. ఒక 2019 తీసుకుంటే ఓన్లీ 17 రీజియన్స్ మాత్రమే ఉండేది అప్పుడు. ఓకేనా? ఓకే సార్. ప్రెసెంట్ ఇండియాలో 2 రీజియన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2. 33లో 2 ఉన్నాయి ఇండియాలో. ఎందుకంటే ముంబై అండ్ హైదరాబాద్. ముంబై అండ్ హైదరాబాద్. సో అజూర్ కి ఢిల్లీలో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది. అజూర్ కి సేమ్ ఇదే కాన్సెప్ట్ అక్కడ కూడా. రీజియన్ అవైలబిలిటీ జోన్ అక్కడ కూడా.
ఓకే. అర్థమవుతుందా? అజూర్ క్లౌడ్ లో కూడా అర్థమైంది. సేమ్ కాన్సెప్ట్, రీజియన్, అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్. ఓకే. సో దాంట్లో రెండు అవైలబిలిటీ, రెండు రీజియన్స్ ఉంటాయి. థర్డ్ రీజియన్ వస్తుంది అజూర్ థర్డ్ రీజియన్ హైదరాబాద్ తొందరలో రెడీ అవుతుంది. అప్పుడు 3 రీజియన్స్ అవుతాయి హైదరాబాద్ ఓకే. ఇండియాలో అజూర్. ఓకే. ఓకే. సేమ్ ఓకే ఇప్పుడు సార్. అవైలబిలిటీ జోన్, రీజియన్, లోకల్ జోన్స్ ఎలా ఉంటాయి దాంట్లో కూడా అలానే ఉంటాయి, దేంట్లో అజూర్ లో కూడా. ఓకే. ఓకే సార్. అన్ని క్లౌడ్స్ కి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే. యూఏ వేరు ఉంటుంది, అంతే తేడా. హ్మ్. అర్థమవుతుందా? ఓకే సార్. యూఏ ఒకటే వేరు అర్థమైంది ఉంటుంది, సార్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఒకటే వేరు ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఆల్ క్లౌడ్లు అన్ని కూడా సేమే ఉంటాయి. సేమ్ సర్వీసెస్ ప్రొవైడ్ ఓకే చేస్తాయి. సార్. 1-2 సర్వీసెస్ ఓకే. పైకి కిందకి పోతాయి. ఓకేనా? ఇప్పుడు నేను కన్సోల్ లో లాగిన్ ఓకే. అయ్యాను. ఈ కన్సోల్ లేదు బై ది హ్మ్. డిఫాల్ట్ ఇక్కడ చూస్తే నేను ఇక్కడ హైలైట్ చేస్తాను నార్త్ వర్జీనియా కనిపిస్తుందా? అవును సార్. కనిపిస్తుంది. కనిపిస్తుందా లేదా? ఐ వాంట్ టు స్విచ్ టు ద కనిపిస్తుంది. అదర్ రీజియన్, హైదరాబాద్ రీజియన్. ఓకే. మీకు వచ్చింది హైదరాబాద్ రీజియన్, మీకు లాగిన్ అంటే చూసుకోండి. ఒకవేళ రాకుంటే ఆ! హ్మ్. ఒక ఏంటంటే వాడు ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో బై ది డిఫాల్ట్ గా ఓల్డ్ హ్మ్. డేటా సెంటర్స్ ఉంటాయి, న్యూ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? ఏముంటాయి? ఓకే. ఓకే. ఓల్డ్ డేటా సెంటర్స్ అండ్ న్యూ డేటా సెంటర్స్. ఓల్డ్ డేటా సెంటర్ ఆటోమేటిక్ ఎనేబుల్ అయి ఉంటాయి, మీరేం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు మనం ఇండియాలో నుంచి అంటే ఇండియా నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తాం కాబట్టి అలా ఇండియా బేస్ చేసుకొని మనకి డిఫాల్ట్ గా ఇచ్చే అంటే నేను అక్కడ చూపించే లొకేషన్ మాట అలా ఏం ఉండదా సార్? నాకు అర్థం కాలేదమ్మా, ఇండియా లొకేషనే కదమ్మా ఇది. ఇండియా లొకేషనే సార్. ఇప్పుడు మీరు నార్త్ వర్జీనియా ఉన్నది మీరు మార్చారు కదా హైదరాబాద్ కి. అవును అవును అవును. అలా మనం ఇప్పుడు యూజర్స్ ఇండియా నుంచి క్రియేట్ చేస్తున్నారు అనుకోండి అకౌంట్. సో ఇండియాకి నియరెస్ట్ ఉన్న రీజియన్ ని వాడంతలు వాడి పెట్టడు. అది డిఫాల్ట్ నార్త్ వర్జీనియా ఉంటది లేదు అనమాట. లేదు, అదే అని డిఫాల్ట్ ముంబై అడుగుతుంది. వస్తుంది. ఓహో! ఓకే. ఓకే. డిఫాల్ట్ మీరు లాగిన్ ముంబై వస్తుంది. ఓకే. ఓకే అది సార్. ఓల్డ్ డేటా సెంటర్ కాబట్టి. ఒకవేళ హైదరాబాద్ డేటా సెంటర్ మీ దాంట్లో ఎనేబుల్ అవ్వకుంటే ఒకవేళ చూసుకోండి ఒకసారి హ్మ్. మళ్ళీ ఇక్కడ హ్మ్. దీని మీద క్లిక్ హ్మ్. చేయండి. ఓకేనా? దేని మీద రీజన్స్ హ్మ్. మీద క్లిక్ చేసి హ్మ్. స్క్రాల్ చేసిన హ్మ్. తర్వాత కింద అక్కడ మేనేజ్ రీజన్స్ ఉంది చూడండి. ఓకే సార్. ఇవన్నీ డిసేబుల్డ్ అయిపోయి ఉన్నాయి చూడండి, అవును. గ్రే ఎందుకు అవుట్ సార్ అవి అయిపోయింది. డిసేబుల్ అయిపోయి ఉన్నాయి? అని చెప్పింది కొత్త పాత డేటా సెంటర్లు వస్తాయి, కొత్త డేటా సెంటర్ వాడు డిసేబుల్ చేసి ఉంటాడు అని చెప్పాను కదా. ఓకే. ఓకే. అంటే ఈ అర్థమైంది పని సార్. చేయమని కాదు, నేను పని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీని మేనేజ్ రీజన్ నాకు కావాలి, హైదరాబాద్ నాకు ఫస్ట్ లేదండి, నేను ఈ మధ్య చేసుకున్నాను. ఆహా! ఓహో! బై ది ఓకే. డిఫాల్ట్ హైదరాబాద్ ఉండదు, మీరు అకౌంట్ క్రియేట్ చేసిన ఫస్ట్ లో మీకు హైదరాబాద్ ఉండదు, అది వాడు ఎనేబుల్ చేయడు. ఓకే. కొత్త డేటా సెంటర్ కి ఓకే. వెళ్తాడు. మనం ఇప్పుడు మేనేజ్ రీజియన్స్‌కెళ్ళి అది యాడ్ ఎస్ జేసుకోవాలి ఎస్ సార్? అంతే, మేనేజ్ రీజన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న చూడండి, నేను ఏం చేయాలి, ఓకే. చెక్ బాక్స్ పెట్టుకొని, హ్మ్. చెక్ బాక్స్ పెట్టుకుని ఇక్కడ ఏముంది ఎనేబుల్ కనిపిస్తుందా? ఎనేబుల్. సో అలా ఎనేబుల్ చేస్తే కనిపిస్తుంది సార్. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఓకే. 10 మినిట్స్. ఆ తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎనేబుల్ అయిపోయి అక్కడ కనిపిస్తది. అక్కడ ఏమి కనిపిస్తుంది. బస్ట్ డిఫాల్ట్ డేటా సెంటర్ చూపిస్తున్నాడు, మీకు హైదరాబాద్ రాదు. నేను ఓకే. ఎనేబుల్ చేశాను హైదరాబాద్, ఓకే. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన ఓకే. హైదరాబాద్ రాదు, ముంబై వస్తుంది. ఓకే. ఓకే. అర్థమైపోయిందా? ఏ అర్థమైంది సార్. రీజన్ లో చేయాలి అనేది అది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి, నీ యూస్ కేసు బట్టి, హ్మ్. అంతేగాని ఏ రీజన్ లో చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన స్విగ్గీ అప్లికేషన్ నార్త్ వర్జీనియా రీజన్ చేస్తే కన్సిడరబుల్ డిస్టెన్స్ ఉంది కదా, డేటా సెంటర్ చాలా దూరం ఉంది కదా నార్త్ అవును. వర్జీనియాది, అప్పుడు అవును. లేటెన్సీ అవును. వచ్చేసింది, లాగ్ వస్తుంది అవును. యాప్ లో. అవును. కాబట్టి అవును నియరెస్ట్ సార్. డేటా సెంటర్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే సార్. So now I just switch to which Hyderabad region. I want to switch to the Mumbai region. I select Mumbai region. Mumbai ఓకే. region. Okay. Another thing is there. These services will be differ from one region to other region. ఓకే. Services will differ from one region to other region. ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కి సర్వీసెస్ ఏమవుతాయి, డిఫర్ అవుతాయి. అంటే 230 హ్మ్. ప్లస్ సర్వీసెస్ ఏదైతే డబ్ల్యూఎస్ లో ఉన్నాయో అన్ని రీజియన్ లో అన్ని సర్వీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఓహ్! ఓకే.
అంటే అన్నీ ఉండవా సార్? అలా కాదు. మేబీ ఒక 5%. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ లో లేని సర్వీస్ ఏదైనా మనకు కావాలి అంటే ఆ ఉన్న రీజియన్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంతే. ఆ రీజియన్‌లో యూజ్ చేసుకోవాలి మీరు. పక్క రీజియన్‌లో లేదు కదా సర్వీసు. అదే ఇన్ కేస్ కావాలి అనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఆ రీజియన్‌లో స్విచ్ చేసుకోవాలి మీరు. ఓకే. ఓకే. అంటే అన్ని సర్వీస్ అంటే ఉంటాయండి. 99% ఉంటాయి. మేబీ అన్ని సర్వీస్ గ్యారంటీ కాదు. ఉండాలని రూల్ లేదు అంటున్నా. అదేలేండి సార్, అర్థమైంది. ఓకేనా? అలాగే ఏ రీజియన్‌లో అయితే ఓకే. సర్వీసెస్ యూజ్ చేస్తాడో పక్క రీజియన్‌లో ఉండవు. ఐసోలేటెడ్ ఒకదానికొకటి. ఐ క్రియేటెడ్ EC2 ఇన్ అవును. ద అవును. ముంబై రీజియన్. అది నీకు హైదరాబాద్ రీజియన్‌లో కనిపించదు. ఓకే. ఈ సర్వీసెస్ ఏ ఉన్నాయో AWS సర్వీసెస్ కొన్నేమో గ్లోబల్ హ్మ్. సర్వీసెస్, కొన్నేమో రీజనల్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు గ్లోబల్ ఏందో నేను రీజియన్ ఏందో చెప్తాను. ప్రస్తుతానికి మనం యూజ్ చేసే EC2 సర్వీస్ రీజనల్ సర్వీస్. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓకే సార్. ఒక వర్చువల్ సర్వర్ని ముంబైలో క్రియేట్ చేస్తే హైదరాబాద్లో కనిపించదు అది. ఆ ముంబైలోనే ఉంటుంది అది. ఓకే. ఓకేనా? ఓకే సార్. So now I will go for the EC2. How will you go to the EC2? Services, compute, EC2. Here to create a ఇప్పుడు ఫ్రీ టైర్ ఏదైతే ఉందో ఫ్రీ టైర్ లో కొన్ని సర్వీసెస్ వాడు మీకు ఇస్తాడు. ఈ సర్వీసెస్ మీకు ఫ్రీ అంటాడు. ఎవడు? అమెజాన్ వాడు. AWS ఫ్రీ టైర్ లో మీకు 12 months ఫ్రీ ఉంటుంది. ఏముంటుంది? 12 months. 12 months ఫ్రీ. ఆ 12 months ఫ్రీలో ఏ సర్వీసెస్ ఫ్రీ? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మా ఇక్కడ ఏముంది? కంప్యూట్, డేటాబేస్, స్టోరేజ్, కంటైనర్స్, వెబ్ అండ్ మొబైల్ యాప్స్, సర్వర్లెస్, మెషిన్ లెర్నింగ్ ఉంది. ఈ కంప్యూట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ EC2 ఎన్ని అవర్స్ ఫ్రీ? 750 hours. ల్యాండా ఎన్ని రిక్వెస్ట్లు తీసుకుంటుంది? లైట్ సేల్ ఎన్ని అవర్స్ ఫ్రీ? ECR ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ సైజ్ ఎంత తీసుకోవచ్చు? 50 GB. లోడ్ బ్యాలెన్సింగ్ ఎన్ని అవర్స్ తీసుకోవచ్చు? ఇది అంటే 12 months ఫ్రీ. అంటే ఈ పర్ మంత్ కి 750 అవర్స్. ఇయర్ కాదు ఇది. చూడండి, జాగ్రత్త చూడండి. ఓకే. పర్ మంత్ 750 అవర్స్ అండి. పర్ మంత్ 750 అవర్స్ అంటే నువ్వు EC2 సర్వర్స్ ఏదైతే రన్ అవుతానో ఆ సర్వర్ ఎన్ని గంటల వరకు రన్ చేసుకోవచ్చు? 750 అవర్స్. ఎంత? 750 hours per month. మీకు ఏ సర్వీసెస్ ఉన్నాయి? డేటాబేస్ ఏ ఫ్రీ ఇస్తాడు? మీకు RDS ఫ్రీ ఇస్తాడు. ఏ డేటాబేస్ ఫ్రీ కాదు? ఏ డేటాబేస్ లిమిట్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పేజ్ లో. ఓకే సార్. ఫ్రీ టైర్ లిమిట్స్ లో దీంట్లో ఫ్రీ టైర్ లిమిట్స్ లో. సో నేను ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తున్నానో EC2 అనేది ఏ రీజన్ క్రియేట్ చేస్తాను? ముంబై రీజన్ లో క్రియేట్ చేస్తాను. ఇక్కడ ముంబై రీజన్ లో. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అని. ఏంది? లాంచ్ ఇన్స్టెన్స్ అంటే నేను సర్వర్ లాంచ్ చేస్తాను. ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ EC2. ఓకే. ఓకే సార్. నా ఇలా కన్సోల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అండ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? నేమ్ అండ్ ట్యాగ్స్ అంటే సర్వర్ నేమ్ ఏంది? ఐఎమ్ గివింగ్ ది సర్వర్ నేమ్ యాజ్ ఇన్ఫోసిస్ సర్వర్. ఓకే, సర్వర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నావు కదా ఆ సర్వర్ కి నేమ్ కావాలని అడుగుతాను కదా, నేను సర్వర్ నేమ్ ఇచ్చాను ఇన్ఫోసిస్ సర్వర్ అని ఇచ్చాను. ఏం ఇచ్చాను? ఇన్ఫోసిస్ సర్వర్. ఈ సర్వర్ ఏదైతే EC2 క్రియేట్ చేస్తున్నావు కదా దాంట్లో ఒక మెషిన్ ఇమేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? AMI అంటారు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నీకు కావాలి? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నీకు కావాలి? ఇక్కడ చూస్తే మళ్ళీ లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగౌట్ అయిందా? ఒకవేళ అయితే లాగౌట్ అవుతుంది మళ్ళీ. చూడండి ఏముంది? అమెజాన్ లైనక్స్ ఏముంది? మ్యాక్ OS, Ubuntu, విండోస్, రెడ్ హ్యాట్ ఇలా ఉన్నాయి. SUSE Linux, Debian. ఇలాంటివి మార్కెట్ ప్లేస్ లోకి వెళ్తే ఇక్కడ మార్కెట్ ప్లేస్ లోకి వెళ్తే అరౌండ్ 8,000 9,000 ఉంటాయి. ఓకేనా? ఓకే, అక్కడ కనిపించేవి కాకుండా ఇంకా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు సార్. బ్రౌజ్ ఉంటాయి. ఓకే. ఓకే.
మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ? ఓకే సార్. ఓకే సార్. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఒకటి వీడి క్విక్ స్టార్ట్ ఏఎంఐ అంటే వీడి ఇచ్చిన దాంట్లో క్విక్ స్టార్ట్ ఏఎంఐ తీసుకుంటే హియర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవాలనుకున్నావు? నువ్వు అమెజాన్ లైనక్స్ తీసుకోవాలనుకున్నావా, మ్యాక్ తీసుకోవాలనుకున్నావా, ఉబుంటూ తీసుకోవాలనుకున్నావా, విండోస్ తీసుకోవాలనుకున్నావా, రెడ్ హ్యాట్ తీసుకోవాలి, నీ ఇష్టం ఏది కావాలంటే అది. ఓకేనా? ఓకే. నాకు రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ విండోస్. ఏంది? విండోస్. ఓకే. విండోస్. విండోస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ట్యాబ్ ఇక్కడ చూడండి, మళ్ళీ దీని కింద ఇంకో ట్యాబ్ ఉంది. ఏది కావాలి విండోస్లో? కనిపిస్తుందా? విండోస్ సర్వర్ 2022. సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఏఎంఐ ఏది తీసుకోవాలనేది మనకి జనరల్ గా అంటే లైక్ రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు చెప్తారు సార్, అంటే కంపెనీస్ లో. అవునండి. ఓకే సార్. ఈఎంఐ అనేది మీరు ఆ టైంలో ఎలా తీసుకోవాలని మీరు డిసైడ్ చేస్తారు. ఆర్కిటెక్చర్స్ కూర్చొని ప్రోగ్రామర్స్ కూర్చొని డిసైడ్ చేస్తారు. ఓహో, ఓకే సార్. ఇప్పుడు నేను విండోస్ సెలెక్ట్ చేశాను. ఏం చేశాను? విండోస్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ విండోస్లో టైప్స్ కనిపిస్తుందా? స్క్రాల్ చేస్తుందా? విండోస్ సర్వర్ 2022, విండోస్ సర్వర్ 2000 కోర్ బేస్, విండోస్ 2019. దీంట్లో పక్కన మళ్ళీ ఫ్రీ టైర్ ఉంది. అర్థమవుతుందా? ఫ్రీ టైర్ ఉందా? లేవు. అంటే ఏమవుతాయి? చార్జబుల్. ఓకే. అర్థమవుతుందా? మిగిలినవన్నీ అవి కూడా తీసుకోవచ్చు, కానీ ఏమవుతాయి? డబ్బులు అవుతాయి. అవును, అర్థమైంది సార్. ఈ ఫ్రీ టైర్ వాడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2022 బేస్ అంటే గ్రాఫికల్ యూజర్. ఓకే. విండోస్ 2022 కోర్ బేస్ అంటే ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఓకే. ఓకే. విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్. అదే సార్, అర్థమైంది. అంటే పవర్ షెల్ వస్తుంది. పవర్ షెల్ వస్తుంది. సెల్ స్క్రిప్టింగ్ రన్ చేయాలి ఇప్పుడు. ఓకే. ఓకే, ఇది నేను సపోజ్ ఇక్కడ 2019 తీసుకున్నాం. ఇక్కడ 2019 తీసుకుంటే ఇక్కడ 2019 వచ్చింది. ఓకేనా? లేదు నాకు ఉబుంటూ కావాలనుకుంది. ఏం చేస్తాను? ఉబుంటూ తీసుకుంటే ప్రస్తుతానికి ఏముంది? 22.04, 21.04 ఫ్రీ ఉంది. మిగిలినవన్నీ ఏముంది? మనీ పడుతుంది. పెయిడ్ రెండే ఉన్నాయి. మీకు ఏది కావాలా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ ఇక్కడ విండోస్ ఏది కావాలో నేను సెలెక్టెడ్ విండోస్ సర్వర్ 2019 తీసుకున్నాను. ఓకేనా? ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రాల్ చేశాను. ఏ ఆర్కిటెక్చర్? 64-బిట్ ఆర్కిటెక్చర్, 32-బిట్ ఆర్కిటెక్చర్? ఇది మార్చాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అన్ని 64-బిట్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఓకే. ఓకే. టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఏంటి అంటే నువ్వు ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తానో దాని కాన్ఫిగరేషన్ ఏంటి? ఇన్స్టెన్స్ టైప్ ఏం చెప్తుంది? కాన్ఫిగరేషన్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఓకే. కాన్ఫిగరేషన్ అంటే ఏంది? నేను ఏదైతే సర్వర్ డిప్లాయ్ చేస్తున్నా కదా, నాకు ఎంత ర్యామ్ కావాలా, ఏ ప్రొసెసర్ కావాలా, ఎంత హార్డ్ డిస్క్ కావాలా, ఎన్ని ప్రాసెసర్లు ఉండాలా, దాన్ని ఏమంటారు కాన్ఫిగరేషన్ అంటారు. కాన్ఫిగరేషన్ ఏ కాన్ఫిగరేషన్ ఉన్నది కావాలి నాకు. ఇక్కడ చూస్తే ఫ్రీ టైర్ లో ఇది ఒకటే ఉంటుంది, మిగిలిన ఏముండవు, అన్ని కూడా డబ్బులు పడతాయి. చూడండి, T2 నానో అవుతుంది, T2 మైక్రో చూస్తే జాగ్రత్త చూస్తే 1 CPU 1 GB ర్యామ్ అంతే ఇస్తాడు ఫ్రీలో. అంటే నువ్వు ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తున్నావో ఈ లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అవుతాను. ఓకేనా? 1 GB ర్యామ్ 1 CPU, 1 GB ర్యామ్ 1 CPU. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ చూస్తే ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ గో హియర్ అని ట్యాబ్ ఓపెన్ చేస్తాను. Here, let's go here. Types of instances. Here. Types of instances. AWS, na? AWS. ఈ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఏమన్నమ్మా? జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్, మెమరీ ఆప్టిమైజ్, యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, HPC ఆప్టిమైజ్డ్. అంటే
నీ అప్లికేషన్ ఏదైతే అప్లై చేస్తానో దాని యొక్క రిక్వైర్మెంట్ ఎలా ఉంది, నా దగ్గర నా అప్లికేషన్ కి 1 మిలియన్ కస్టమర్స్ ఉండరు, లేదంటే 10 మిలియన్ కస్టమర్స్ ఓకే ఉండరు. ఓకే దాని తగ్గట్టు కాన్ఫిగరేషన్ తీసుకోవాలి కదా నేను సర్వర్స్ కి. అవును అట్ ది సేమ్ టైం నా అప్లికేషన్ ఏ అప్లికేషన్, ఓటీటీ స్ట్రీమింగ్ అప్లికేషనా, గేమింగ్ అప్లికేషనా, లేదంటే వెబ్సైటా, లేకుంటే ఎల్ఎంఎస్ పోర్టలా, ఇలాంటి ఏ అప్లికేషన్ ఓకే నేను పబ్జి గేమ్ డెప్లాయ్ చేస్తాను సర్వర్స్ లోకి. పబ్జి గేమ్ డెప్లాయ్ చేయాలంటే దానికి గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలి, సర్వర్స్ కి హెవీ గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలి. ఓకే టైప్ ఆఫ్ యూసేజ్ బట్టే కదా కంప్యూటర్ కొనుక్కుంటాను. వీడియో ఎడిటర్, యూఆర్ డూయింగ్ యూట్యూబ్ బ్లాగింగ్, అండ్ వాట్ యూ డూ, గో ఫర్ ఎడిటర్ ఉండేది, వీడియో ఎడిటింగ్ ఉన్న గ్రాఫిక్ కార్డ్ ఉన్న కంప్యూటర్ కొనుక్కుంటా, కానీ నార్మల్ కంప్యూటర్ కొనుక్కోవు. i7 ప్రాసెసర్ అలా లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఉంది, హై ర్యామ్ 16 GB ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ 4 GB 6 GB ర్యామ్ తీసుకుంటావు. అంతేగాని సెల్రాన్ ప్రాసెసర్ i3 తీసుకుంటావా? తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమైంది? అవును నీ టైప్ ఆఫ్ యూసేజ్ని బట్టి, నీ రిక్వైర్మెంట్ బట్టి నీ కంప్యూటర్ని కొనుక్కుంటావు. కరెక్టేనా? ఓకే ఇక్కడ కూడా అంతే. ఎక్కడ AWS లో కూడా ఏమున్నాయి? ఫస్ట్ ఏంది జనరల్ పర్పస్, సెకండ్ ఏంది కంప్యూట్ ఆప్టిమైజ్, థర్డ్ ఏంది మెమరీ ఆప్టిమైజ్డ్, యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, స్టోరేజ్ ఆప్టిమైజ్, హెచ్పిసి ఆప్టిమైజ్. జనరల్ పర్పస్ సిస్టమ్స్ ఏ ఉంటాయి జనరల్ గా, ఎందుకంటే అంటే దీంట్లో ర్యామ్, ప్రాసెసింగ్ పవర్ అన్ని కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. జనరల్ దీనికి ఏం యూజ్ చేస్తారంటే దిస్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ డెవలప్మెంట్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారా? ఓకే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. అలాగే ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న వెబ్ సర్వర్స్, కోడ్ రిపోజిటరీ రన్ చేయడానికి చేస్తారు. కోడ్ రిపోజిటరీ మనం రాసిన కోడ్ ని స్టోర్ చేసుకోవడానికి. ఓకే ఏది జనరల్ పర్పస్, ఇది ఓకే ఓకేనా? ఏది జనరల్ ఓకే ప్రొడక్షన్ లో యూజ్ చేయరు. దేన్ని జనరల్ పర్పస్ ప్రొడక్షన్ లో యూజ్ చేయరు జనరల్ పర్పస్ ని, ఎందుకంటే దాని రిసోర్స్ ర్యామ్ ప్రాసెసర్ తక్కువ ఉంటుంది. ఓకే ఈ జనరల్ పర్పస్ లో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ డివిజన్ ఉంది. ఏం డివిజన్ ఉంది? ఏముంది? M7G, M7I, M7I, M7I Flex, M7A, MG6. M7G తీసుకుంటే దీంట్లో ఏ ప్రాసెసర్ యూజ్ చేశాడంటే AWS Graviton ప్రాసెసర్ యూజ్ చేశాడు. ఏం చేశాడు? AWS Graviton 3 ప్రాసెసర్. సో DDR5 ర్యామ్ యూజ్ చేశాడు. DDR5 ర్యామ్ యూజ్ చేశాడు. DDR5 మెమరీ. DDR3, DDR4, DDR5 ఉంటుంది. ఏం యూజ్ చేశాడు? DDR5 ఉంటుంది. దీంట్లో NVMe SSD యూజ్ చేశాడు. SSD హార్డ్ డిస్క్, NVMe SSD ఉంటుంది. NVMe SSD యూజ్ చేశాడు. వర్చువలైజేషన్ AWS నైట్రో సిస్టమ్ యూజ్ చేశాడు. ఓకే VMware ఉంటుంది కదా, VMware లాంటిదే నైట్రో హైపర్వైజర్. ఓకే బట్ VMware యూజ్ చేయాలి. VMware లాంటిది నైట్రో సిస్టమ్. వర్చువల్ బాక్స్ ఉంటుంది, VMware ఉంటుంది, హైపర్-V ఉంటుంది, అలాంటిది ఇది కూడా. ఓకే వీడు యూజ్ చేసుకున్న వర్చువలైజేషన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. క్లౌడ్ కంప్యూటింగ్ లో బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏ ఉంటుంది, వర్చువలైజేషన్ ఉంటుంది. సర్వర్ లో వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారా, దాంట్లో వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఒకే సర్వర్ ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటారు. ఆ వర్చువల్ మిషన్ అంటారు. ఏమంటారు? EC2. అంటే మీరు క్రియేట్ చేసిన EC2 ఏంది? అది ఫిజికల్ సర్వర్ కాదు, అది కూడా వర్చువల్ సర్వర్. అక్కడ కూడా వర్చువల్ సర్వర్ లాగానే క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మళ్ళీ లాగిన్ అవుతాను ఒకసారి. ఏం చేస్తాను?